ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోవడం జరిగిందా? మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారు కూడా రానున్నారా అక్కడికి? ప్రస్తుతం అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఏమల్ ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, మూటా గోపాల్, మాధవరం కృష్ణారావు, వరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా వీరందరూ కూడా ఈ మధ్య కాలం నుండి అంటే ఈ 2-3 రోజుల వ్యవధిలోనే పార్టీ మారతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా స్వయంగా తమ ఇంటికి వెళ్లి వాళ్ళని బుజ్జగించి ఈ రోజు కేసీఆర్ ని కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. కేసీఆర్ తో పాటు లంచ్ టైంలో భేటీ అయిన తర్వాత వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా కేసీఆర్ చేసినట్టు చేస్తుంది. అయితే ఈ బుజ్జగించిన వారిలో ఎవరు పార్టీలో ఉంటారు, ఉండరు అనేది కూడా మనకు కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. అయితే ఈ ముహూర్తం ఖరారైన వారిలో ప్రధానంగా ఉన్న వాళ్ళ పేర్లే అంటే గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఇటు కుత్బుల్లాపూర్ నుంచి మనకి అదేవిధంగా అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్ కానీ, కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద గౌడ్ కానీ, అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ కానీ, ఏమల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ వీళ్ళు తప్పితే మిగతా వారందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గుట్టుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి పటాన్చేరు నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే తనకి సమాచారం లేదని చెప్పేసి తనే స్వయంగా చెప్పడం జరిగింది. తను ఢిల్లీలో ఉన్నాడు ప్రస్తుతం అయితే. సో అదేవిధంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ రోజు కేసీఆర్ తో భేటీ కాలేదు. కేసీఆర్ తో భేటీ కావాలని చెప్పేసి ఫోన్ కూడా సంప్రదించారు కేటీఆర్, హరీష్ రావు. అయినా సరే ఆయన సస్యమీర్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక ఆయన చేరిక కాంగ్రెస్ లో దాదాపుగా ఖరారైనట్లే. అదేవిధంగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే ఇటు మన తనతో పాటుగా మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 5 ఎమ్మెల్యేలు పార్టీ మారతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సరే మరి వాళ్ళని బుజ్జగిస్తున్నారా లేదంటే వాళ్ళ బుజ్జగింపులకి మరి వాళ్ళు కూడా తలగ్గలేదా అనేది మనకు క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా గెలిచినటువంటి సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ గానీ, నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి గానీ, దుబాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గానీ, అదేవిధంగా మన పటాన్చెరు నుంచి మైపాల్ రెడ్డి గానీ, అది జహీరాబాద్ నుంచి మాణిక్యరావు వీళ్ళతో కూడా కేసీఆర్ భేటీ అవుతారా లేదా అనేది మనకి కొంత క్లారిటీ రావాల్సింది. ఒకవేళ భేటీ మాత్రం లేకపోతే వాళ్ళ చేరిక దాదాపుగా ఖరారైనట్లు. ఎందుకంటే నిన్న ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ భేటీ అవుతున్నారు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలతోటి కూడా కేసీఆర్ భేటీ కాబోతున్నారు, వాళ్ళని కూడా బుజ్జగిస్తున్నారు. 2 రోజులు మనీ ఉంటున్నారు. కాబట్టి ఎవరైతే కేసీఆర్ భేటీకి హాజరు కావట్లేదో వాళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఇక ఈ రోజు లేదా రేపు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రానున్న రోజులు మనీ అని చెప్పేసి ఒకవైపు ధైర్యం చెప్తూనే మరోవైపు పార్టీ మనుగడకు సంబంధించి చాలా కష్టతరంగా ఉన్నది రానున్న రోజులు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఏదైనా సరే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో గట్టి పట్టున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కవితకు అత్యంత సన్నిహితుడు. సో తనకు కూడా ఎవరు కూడా ఊహించలేదు తను కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ వచ్చారు. అదేవిధంగా బాన్సువాడ నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. మా గతంలో మాజీ స్పీకర్ గా మాజీ మంత్రిగా పనిచేశారు. తను కూడా ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒకవైపు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డిని దాదాపుగా 2-3 రోజుల పాటు